ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ఆదిలాబాద్ పట్టణంలోనే 2 నెలల క్రితం ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ రథయాత్ర ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం? దీని లక్ష్యం ఏమిటి? తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నాం. మనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 కోట్ల మంది జనాభా ఉంటే 3,50,00,000 మంది పైన ఎస్సీలు ఎస్టీలు బీసీ ప్రజలు ఉన్నాం. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజ్యంలో వాటా లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలైన 90% ప్రజలకి భూమిలో వాటా లేదు, సంపదలో వాటా లేదు, పరిశ్రమల్లో వాటా లేదు, విద్య లేదు, వైద్యం లేదు, పౌష్టికాహారం లేదు. ఈ దేశంలో మనం పౌరులమా, మనుషులమా? అసలు మనకి మానవ హక్కులు ఉన్నాయా లేవా అన్నంత అనుమానంగా ఈ దేశంలో మనం బతుకుతున్నాం, ఈ తెలంగాణలో బతుకుతున్నాం. అలాంటి మన ప్రజలకి రాజ్యం కావాలి, అలాంటి ప్రజలకి భూమి కావాలి, సంపద కావాలి, మానవ హక్కులు కావాలి. అంతిమంగా తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద మన బిడ్డ కూర్చోవాలని ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ రాజ్యాన్ని మనం పరిపాలించొద్దా? ఈ దేశాన్ని మనం పరిపాలించొద్దా? శ్రమ దగ్గర మనం, రక్తమాంసాలు అర్పితం చేసే కాడ మనం, బలైపోయే దగ్గర మనం, సంపద సృష్టించే కాడ మనం, మొత్తం సర్వసంపదలు సృష్టించి ఓట్లేసే బానిసలుగా ఉన్నాం తప్ప రాజ్యాన్ని వేలే పాలకులుగా ఎందుకు లేవు? మానవ హక్కులు ఎడిపోయినాయి. ఈ రాజ్యాంగం ఎందుకు అమలు కావడం లేదు? ఈ భూమి ఎందుకు లేదు? ఇలాంటి ప్రశ్నల ఫిరంగుల్ని పేల్చడానికి, రాజ్యాన్ని ప్రశ్నించడానికి, అంతిమంగా రాజ్యాన్ని ఏరి మన సర్వ హక్కులు సాధించడానికే ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సమరాన్ని ప్రారంభించి ఈ రోజు నేరేడుగొండ గ్రామానికి వచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.